దేవుడు తన చిత్తాన్ని నీ పట్ల నెరవేరుస్తున్నప్పుడు ఈ లోకంలో కొన్ని శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలు, కన్నీళ్లు ఎదురవుతూనే ఉంటాయి. వాటిని చూసి కృంగిపోక ముందుకు సాగిపో. నీవు పడ్డ ప్రతి శ్రమకు, నిందలకు, అవమానాలకు, కష్టాలకు, కన్నీళ్లకు, ప్రతి దానికి లెక్క కట్టి మరీ నిన్ను ఆశీర్వదించబోతున్నాడు నా దేవుడు. డౌన్లోడ్ షేర్ చాట్. యేసుకు సర్వశరీరుల మీద అధికారముంది. ఆయన బలవంతాన ఈ లోకంలో అందరి మోకాళ్లు వంచగలడు. కాని ఇప్పుడు ఆయన ఎవరినీ బలవంత పెట్టడు. అయితే ఒక రోజు రాబోతోంది. ఆ రోజున అన్ని మోకాళ్లు ఆయనకు వంగాల్సిందే. సంఘాన్ని దేవుడు యేసు ప్రభువుకు కానుకగా ఇచ్చాడు. ఆయన దగ్గరికి వచ్చినవారు నిత్య జీవము కొరకై ఏర్పరచబడిన వారు. ఆయన దగ్గరికి వచ్చిన వారు నిత్య జీవం పొందుతారు. దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు గాని వారు దేవుణ్ణి ఏర్పరచుకోలేదు. దేవుడు అద్వితీయుడు. ఆయన సత్యదేవుడు. ఈ దేవుణ్ణి, దేవుడు పంపిన యేసుక్రీస్తును ఎరిగి ఉండడమే నిత్య జీవం. వచ్చే వ్యక్తి యేసును ఎరిగినవాడై తండ్రి యేసుక్రీస్తు ఒకటే అని గ్రహించి నిత్య జీవం పొందుతున్నాడు. డౌన్లోడ్ షేర్ చాట్.